సార్ నాకు జర్మనీలో చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ నా అకాడమిక్ పర్సెంటేజ్ 70 ఉంది. పబ్లిక్ యూనివర్సిటీస్‌లో చదువుకోవాలన్న ఇంట్రెస్ట్. మీరెలా సజెస్ట్ చేస్తారు? సి జర్మనీ అనేది అంటే కంట్రీస్ అన్నిట్లో కల్లా ఇండస్ట్రియల్ కంట్రీ ఏదన్నా ఉంది అని అంటే మటుకు ఇట్ ఈస్ జర్మనీ. ఎందుకనంటే ఇండస్ట్రియల్ ఇన్ ది సెన్స్ మెకానికల్, ఆటోమొబైల్ ఏవైతే ఈ ఇండస్ట్రీస్ అంతా మాక్సిమం మీకు జర్మనీ నుంచి వస్తాయి. ఇంక్లూడింగ్ ఎస్ఏపి హెడ్ ఆఫీస్ ఈజ్ ఇన్ జర్మనీ. జర్మనీ స్టాక్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. అయితే మెకానికల్ అంటే ఉట్టి కార్లు చిన్న చిన్న మెకానిక్సే కాదు, ఇంక్లూడింగ్ బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా మీకు జర్మనీలో జరుగుతాయి. సో ఒక చిన్న పటాన్ చెరువులో చిన్న ఆర్గనైజేషన్ లాంటిది ఉన్నా కానీ కొన్ని మిలియన్స్ ఆఫ్ యూరోస్లో చేస్తున్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో మీకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. నా ఇది చెప్తూ పబ్లిక్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చే లోపల పబ్లిక్ యూనివర్సిటీలో బికాజ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దీంట్లో ఏం చేస్తారని అంటే మినిమం వాళ్ళు 70-80% ఉన్న స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఇంకా టెక్నికలీ మాట్లాడాలి అని అంటే 75-78% మినిమం ఉంటేనే మీరు క్వాలిఫై అవుతారు. 70 కొంతమందికి 65-60 కూడా వచ్చాయి, కానీ 1 ఇయర్ ముందు అప్లై చేసుకుంటే మీకు సరిపోతుంది. లేకుండా లాస్ట్ మినిట్లో అందరిలాగా వచ్చి నేను అప్లై చేస్తానంటే జర్మనీ మీకు కుదరదు. సో మీరు 75-80% ఉంటేనే మీకు జర్మనీలో మీరు పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ యూనివర్సిటీ చేసుకున్న బ్లాక్డ్ అకౌంట్ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అయితే లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి జర్మనీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎంకరేజ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ 75-80, చాలా మంది స్టూడెంట్స్ అంత పర్సంటేజ్ లేదు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి, కానీ మంచి మంచి స్టూడెంట్స్ని మనం మిస్ అయిపోతున్నాం అన్నందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక 55-60-65 ఉన్నా కానీ కూడా స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీకు మంచి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఎలా అంటే వీళ్ళ దగ్గర అక్కడ ఉన్న యూనియన్స్తో వీళ్ళకి టైఅప్స్ ఉన్నందుకు ప్లేస్మెంట్స్ ఈజీగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్లో మీకు టోటల్ ఫీజు వరకు మీరు మాట్లాడుకుంటే మీకు స్కాలర్షిప్తో సహా 30% స్కాలర్షిప్ మాట్లాడుకుంటే 9,300 యూరోస్ అని అంటే మీకు అప్రాక్సిమేట్లీ 9.5 lakhs ఆర్ 9 lakhs లోపల మీకు మాస్టర్స్ అయిపోతుంది. 1.5 year మీకు పిఎస్డబ్ల్యూ వస్తుంది. మీరు అక్కడే డిమాండ్ లిస్ట్ ఉన్న జాబ్లో మీరు పనిచేసి 36,000 ఆర్ 33,000 రెండిట్లో ఏదన్నా ఒకటి శాలరీ యూరోస్ కానీ మీకు ఉండగలిగితే 5 years లోపల మీకు పిఆర్ వస్తుంది. దట్స్ అ బ్యూటీ అబౌట్ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బోత్ ప్రైవేట్ అయినా పబ్లిక్గా ట్రై చేయండి. ఒకవేళ విజిట్ అంటే అడ్మిషన్ వస్తే పబ్లిక్ ఈజ్ మచ్ బెటర్. కాకపోతే ప్రైవేట్ ఈజ్ ఆల్సో అ బెస్ట్ ఆప్షన్ వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ UK, when you're comparing with other countries like USA, which is costing you much higher. అందులో 50%లో జర్మనీకి అయిపోతుంది. జర్మన్ లాంగ్వేజ్ తెలుసుకుంటే మీకు పార్ట్ టైమ్స్ కానివ్వండి, కొంచెం అక్కడ జాబ్స్ కోసం కానీ బాగుంటుంది. మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తూ కొంచెం టెస్టింగ్ టూల్స్ లేకపోతే ఏదైనా SAPs ఇలాంటివి నేర్చుకుంటే ప్లేస్మెంట్స్ మీకు ఈజీగా జరుగుతుంది. పుట్టిగా ఫిజికల్ లేబర్ మీద నేను ఎక్కడో వెళ్ళి షాప్లో పనిచేసుకుంటాను లేదా ఊబర్ డ్రైవర్ అవుతాను అంటే ఏ కంట్రీలో కూడా మీకు ఇప్పుడు ఎక్కువ జాబ్స్ లేవు. సో డు నాట్ డూ ఇట్. యూ హ్యావ్ సమ్ స్కిల్స్ అనుకోండి, మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉన్నాయంటే ఏ కంట్రీలో వెళ్తే మీకు ఎక్కువ శాలరీ వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే నేర్చుకోవాలంటే మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ చేసుకొని స్కిల్స్ నేర్చుకోవాలి, వర్క్షాప్స్ అటెండ్ చేస్తే కాలేజ్ వాళ్ళే మీకు ప్లేస్మెంట్స్ ఇస్తారు. సో 2 things. సో ఎయిదర్ యూ నీడ్ టు హ్యావ్ స్కిల్స్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ కమిట్మెంట్. ఇవి రెండూ లేకుండా ఏ దేశం పోయినా మొత్తం డబ్బులు మోసపోతారు. జర్మనీకి కూడా NBFCs మీకు లోన్స్ ఇస్తున్నాయి. అంటే మీకు ప్రాపర్టీ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా మీకు లోన్లు వస్తాయి. సో వాళ్ళే మీకు బ్లాక్డ్ అకౌంట్కి కానీ ఫీజుకి కానీ వాళ్ళే కడుతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్. కాంపిటీషన్ విత్ USA, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్. మీరు US తీసుకుంటే 30-40 lakhs పడుతుంది. ఆస్ట్రేలియా కూడా మీకు 30-50 lakhs వరకు పడుతుంది. న్యూజిలాండ్ 25-40 lakhs పడుతుంది. UK 15-20 lakhs పడుతుంది. సో మీరు కంపారిజన్ కెనడా ఈజ్ అప్రాక్సిమేట్లీ 40 lakhs అండ్ అబౌవ్. సో ఇలా మీరు కంపేర్ చేస్తే జర్మనీ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీమియం కంట్రీ ఫర్ యూ టు స్టడీ అండ్ ద ఫీజెస్ ఆర్ మచ్ లెసర్ కంపారిటివ్లీ. సెటిల్మెంట్ ఆప్షన్స్ బాగున్నాయి, సాలరీ ఆప్షన్స్ బాగున్నాయి, పాస్పోర్ట్ వాల్యూ బాగుంది, 5 years లోపల పిఆర్. సో పిఆర్ వైజ్ మాట్లాడుకుంటే మీకు జర్మనీ అనేది మీకు చాలా యాప్ట్ అండ్ అక్యురేట్. సో దానికి ఉండే ఛాలెంజెస్ దానికి ఉంటాయి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు గో స్టడీ అబ్రాడ్, పర్సంటేజ్ బాగుందంటే పబ్లిక్ యూనివర్సిటీ, లేదు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో one of the best options. I wish all the best.
మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకెళ్ళండి. ఏదో ప్రతి కన్సల్టెంట్ పిలిచాడు కదా జర్మనీకి వెళ్దామని పల్లీలు పంచినట్టు మీరు సర్టిఫికెట్లు పనిచేస్తే మోసపోతారు. ప్లస్ పైగా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా ఎవరికి ఇస్తున్నారు, మీ పేరెంట్స్వి డాక్యుమెంట్స్ ఎవరికి ఇస్తున్నారు అనేది చూసుకొని. చాలా మంది కొన్ని తక్కువ కన్సల్టెన్సీస్, పిచ్చి పిచ్చి కన్సల్టెన్సీస్, చాలా మటుకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీ పేరు మీద లోన్స్ తీసుకొని వాళ్ళు వాడేసుకొని మీరు మోసపోతున్నారు. సో ఎవరికి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఎవరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటున్నారు, కరెక్ట్గా క్యాల్కులేషన్ చేసుకొని తీసుకోండి. మోర్ డీటెయిల్స్ మాకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అర్థమవుతూనే ముందుకు వెళ్ళండి. సో మొత్తం మీకు అడ్మిషన్ నుంచి ఇక్కడ అకామిడేషన్ వరకు మా సర్వీసెస్ జరుగుతాయి. సో మీకు అందులో ఏం నచ్చినా, ఏం డౌట్స్ ఉన్నా, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు గైడెన్స్ ఇస్తాం. సో this is what I can actually suggest you. Thank you very much.